బ్యాక్ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్లో 59కి ఓట్ల సంఖ్య తగ్గనుంది. ఇక మేయర్ ఎన్నికలో మ్యాజిక్ ఫిగర్ 30కి చేరింది. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ బలం 34గా ఉంది. దీంతో కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కే అవకాశం ఉంది. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్లో 59కి ఓట్ల సంఖ్య తగ్గనుంది. మేయర్ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 30కి చేరింది. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ బలం 34గా ఉంది. దీంతో కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కే అవకాశం అయితే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్విస్ట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి మనం చూసుకుంటే ఊహించని నిర్ణయంతో కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కసారిగా ట్విస్ట్ అయితే నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్నికల్లో పాల్గొనొద్దని బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి మొత్తం కూడా తారుమారైపోయిన పరిస్థితి మనం చూసుకుంటే మొదటిగా కరీంనగర్ లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. దానికి 3 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉండటంతో మొత్తం 69కి చేరుకుంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 36 ఉండటంతో మొత్తం ఉత్కంఠంగా ఇటు ఒక పక్క బీఆర్ఎస్, ఒక పక్క బీజేపీ, ఇంకో పక్క కాంగ్రెస్ అధికార పార్టీ నువ్వా నేను అన్నట్లుగా అయితే బలాలు నిరూపించుకోవాలని చూస్తున్న క్రమంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతో మొత్తం కూడా తారుమారైందని చెప్పుకోవచ్చు. ఇటు 59 ఓట్లలో గాను ఇటు బీఆర్ఎస్ 9 కార్పొరేటర్లు గాను ఒక ఎక్స్ ఆఫీషియో 10 మినహాయిస్తే మొత్తం 59కి చేరుకుంది. 59 అంటే ఇటు మ్యాజిక్ ఫిగర్ 30కి చేరుకుంది. 30 అంటే ఇప్పటికే బీజేపీకి 30 డివిజన్ లో గెలుపొంది 30 కార్పొరేట్ స్థానాలు గెలుపొందడంతో ఒక 4 ఇండిపెండెంట్లు కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. మొత్తం 34తో పాటు ఒక ఎక్స్ అఫీషియో ఓటు కూడా ఇటు ఉండటంతో మొత్తం 35 అవుతున్నాయి. ఈ క్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ మొత్తం కూడా బీజేపీ వశం అయ్యే విధంగా ఉంది. బీజేపీ మేయర్ ని డిప్యూటీ మేయర్ ని ఎన్నుకునే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఊహించని పరిణామంతో ఇటు అప్పటిదాకా కూడా మేము ప్రతిపక్షాలతో పాటు మేము కూడా అధికార పార్టీ కూడా ట్రై చేస్తున్నాము, మేము మేయర్ స్థానాన్ని దక్కించుకుంటామని చెప్పిన మంత్రులు ఇటు పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటలు ఒక్కసారిగా తారుమారైపోయి మొత్తం ప్రస్తుతం బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతో బీజేపీకి లైన్ క్లియర్ అయినట్టుగానే మనకి అక్కడ కరీంనగర్ లో తెలుస్తుంది. ఇది కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్నట్లుగా బీజేపీ దక్కించుకున్నట్లుగా మనకైతే అర్థమవుతుంది. చెప్పి అయితే చంద్రశేఖర్, కేవలం 14 స్థానాలు ఉన్న కాంగ్రెస్ ఇతరులు మరియు ఎక్సాఫీషియో ఓట్ల సాయంతో మేయర్ పీఠాన్ని దక్కించుకోగలమని ఏ ధీమాతోటి చెబుతుంది చంద్రశేఖర్? అంటే ఒకటి ఇక్కడ ఇటు కాంగ్రెస్ కి 14 ఉన్నాయి, ఇటు ఎంఐఎం కూడా 3 స్థానాలు గెలిచింది, మాకే మద్దతు ఇస్తుంది, ఇటు బీఆర్ఎస్ కూడా మాకే మద్దతు ఇస్తుంది, ఇంకా ఇతరులు 10 డివిజన్ లో గెలుపొందారు. ఇవన్నీ చూసుకుంటే 32 అయినాయి. ఇప్పటికే మనకి మన ఇటు ఎక్సాఫిషియో ఓట్లతో పాటు మొత్తం 32 అయినాయి. ఎందుకంటే ఇక్కడ 10లో 4 బీజేపీకి మద్దతు ఇచ్చారు కాబట్టి 32 అయ్యాయి. కాబట్టి ఇటు బీజేపీ కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఒక పక్క బీజేపీ ప్రయత్నం బీజేపీ చేస్తుంది, మా ప్రయత్నం ఏం చేస్తున్నాము అన్నారు. కొంత అధికార పార్టీ కావడం మాకే ప్లస్ అవుతుందని ధీమాతోనైతే మంత్రి పొన్నం మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా నిన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలైతే మొత్తం ఉత్కంఠత నెలకొని ఉంది. ఒక పక్క అధికార పార్టీ కూడా కైవసం చేసుకుంటుందేమో అని ఊహాగానాలు వచ్చాయి. మొత్తం ఉత్కంఠంగా నిన్నటి వరకు అయితే కొనసాగింది. కానీ ఈ రోజు బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతో మాత్రం ఇటు అధికార పార్టీకి ఆశల మీద నీరు జరిగినట్టు అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతో బీజేపీకి లైన్ క్లియర్ అంది. అధికార పార్టీ కావడమే ప్లస్ అవుతుంది, ప్రతిపక్షాలన్నీ కూడా మాకు సహకరిస్తాయి, బీజేపీకి అడ్డుకట్ట వేస్తామనుకున్న అధికార పార్టీ ఆశలు అడియాశలు అయిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. చక్రి చంద్రశేఖర్, 9 మంది ఉన్న బీఆర్ఎస్ సభ్యులను తమ వైపు తిప్పుకోవడానికి ఏ పార్టీ ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది? వారి ఓట్లు తటస్థంగా ఉంటాయా లేక ఏదో ఒక పక్షాన నిలిచే అవకాశం ఉందా చంద్రశేఖర్? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఒకటే, మేము ఎన్నికల్లో మేము పాల్గొనమని చెప్పారు. ఎందుకంటే ఎన్నికల్లో
మేము ఓటింగ్ ఉపయోగించుకోమని చెప్పారు. కాబట్టి వారు తటస్థంగానే ఉంటారు. ఏ పార్టీకి మద్దతు పలకకుండా వారు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉంటారు. దీంతో 69 ఉన్నదంటే 66 డివిజన్లకు గాను ఇటు ముగ్గురు ఎక్స్ అఫీషియల్స్ మొత్తం 69 ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించిన ఓట్లు ఒక్కసారిగా 59కి చేరుకున్నాయి. దీంతోనే ఇటు 30 మ్యాజిక్ ఫిగర్ కావడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ తటస్థ వైఖరి అవలంబించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ లో ఇటు అధిక మొత్తంలో స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ మన బీజేపీ పార్టీకి లైన్ క్లియర్ అయినట్టుగా మనకు కనపడుతుంది. చక్రి చంద్రశేఖర్, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కార్పొరేటర్లను క్యాంపు రాజకీయాలకు తరలించారా? నేరుగా ఓటింగ్ సమయానికి వారు కౌన్సిల్ హాల్కు వచ్చే అవకాశం ఉందా చంద్రశేఖర్? కరీంనగర్ లో మనం చూసుకుంటే మొత్తం ఉత్కంఠత నెలకొని ఉంది. ఇటు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే వారికి గెలుపొందిన అభ్యర్థులని వారంతా కూడా ఇటు క్యాంపులకు తరలించారు. క్యాంపులకు తరలించి ఒక పక్క బీజేపీ ఎలా అంటే అధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ పార్టీ ఎక్కువ స్థానాలు కలిగిన పార్టీగా అవతరించింది కరీంనగర్ కార్పొరేషన్ లో. ఈ నేపథ్యంలోనే కొంత బీజేపీకి ఇతరుల నుంచి కొంత మద్దతు వస్తే అక్కడ అధిక డివిజన్లలో గెలుపొంది అధిక కార్పొరేట్లు సాధించుకున్న పార్టీగా అధికారం చేజిక్కించుకుంటుందని అందరూ ఊహించారు. కానీ ఎవరైతే ఈ పార్టీలు కూడా ఎవరి కార్పొరేటర్లు గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా ఎవరికి వారు క్యాంపులకు తరలించుకోవడం, నిన్న పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ తో మాత్రం మొత్తం మారిపోయింది. ఇటు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ఇటు కరీంనగర్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. ఎలాగైనా అక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని వారికి మొత్తం కూడా వారికి ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇటు అధికార పార్టీ ఇటు 14 సీట్లు గెలిచాం మేము కూడా, ఇటు బీజేపీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. కాబట్టి బీజేపీ బండి సంజయ్ ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, మా ప్రయత్నం మేము చేస్తాం. ఎవరికి సైడ్ ఎక్కువ ఉంటారో వారే అధికారాన్ని చేపడతారో అది మనం రేపు చూడొచ్చని నిన్న పొన్నం ప్రభాకర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొని ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది, అతి తక్కువ సీట్లు వచ్చి కూడా ఇంత ధీమాగా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నిటి మీద కూడా పలు రకాల విశ్లేషణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లతో మాట్లాడినట్లుగా మనకు చర్చలు జరిగినట్లుగా కూడా సమాచారం రావడం జరిగింది. కానీ ఈ రోజు బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా అధికార పార్టీకి ఓ పెద్ద ఎదురుదెబ్బగా అనుకోవచ్చు. అధికార పార్టీ ఊహించింది ఒకటైతే జరిగేది ఒకటవుతుంది. ఒక్కసారిగా బీఆర్ఎస్ మేము ఈ ఎన్నికల్లో ఓటులు వినియోగించుకోవట్లేదు, ఎన్నికల్లో పాల్గొనట్లేదని ఎప్పుడైతే బీఆర్ఎస్ సైడ్ నుంచి వచ్చిందో ఇప్పటికి 9 బీఆర్ఎస్ కార్పొరేటర్తో పాటు ఒక ఎక్స్ అఫీషియో ఓటు మొత్తం 10 ఓట్లు మినాయించడంతో మొత్తం 59కి చేరుకుంది. 59 అంటే మ్యాజిక్ ఫిగర్ 30. మ్యాజిక్ ఫిగర్ 30 అంటే ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ 30 డివిజన్లలో గెలుపొందిన నేపథ్యంలో 4 ఇండిపెండెంట్ల మద్దతు ఉంది, అలాగే ఒక ఎక్స్ అఫీషియో ఓటు కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో కరీంనగర్ లో బీజేపీ గెలుపొందుతుంది. ప్రస్తుతానికైతే ఎవరికి వారు క్యాంపులలోనే ఉన్నారు, ఇప్పుడు చేరుకుంటున్నారు. 11ంటికి జరిగే ఎన్నికల్లో పాల్గొని అక్కడ ఫస్ట్ వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగే ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొంటారు. మొత్తానికైతే కరీంనగర్ మొత్తం కూడా ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.